మహారాష్ట్రలోని తానే జిల్లాలోని దేశాయ్ అనే గ్రామంలో ఒక దారుణమైన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. 5 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఒక యువతి, యువకుడి మధ్య జరిగిన గొడవ ఎంత దారుణానికి దారితీసింది అంటే వాళ్ళైతే 5 ఏళ్లుగా కలిసి ఉంటున్నారట. సహజీవనం చేస్తున్నారట. అయితే ఏ విధంగా వచ్చిందో గొడవ తెలీదు గానీ వచ్చిందనమాట. అయితే ఆ ప్రియుడు ఏం చేశాడు అంటే ఆమెని గొంతు నులిమి చంపేసి ఒక రోజంతా కూడా రూమ్‌లోనే ఉంచాడంట. అయితే వాసన బాగా రావటంతో భయపడి ఏం చేయాలో తెలియక ఒక సూట్ కేస్‌లో కుక్కేసి ఆ సూట్ కేస్‌ని ఏం చేశారంటే ఈ తానే జిల్లాలోని దేశాయ్ అనే గ్రామానికి తీసుకువెళ్ళి ఒక కాలువ ఉంటే ఆ కాలువ కింద పడేశాడంట. అయితే అక్కడ స్థానికులు ఒక సూట్ కేస్ ఉంది కదా! ఏంటో కనిపిస్తోంది అని చెప్పి తీరా ఓపెన్ చేసి చూస్తే అవాక్కయ్యారంట. ఒక మహిళ మృతదేహం దాంట్లో కనిపించిందంట. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కూడా వచ్చి ఆ మహిళని చూడటంతో ఎవరా అని తీరా చూసేసరికి ఆమె చేతి మీద ఒక పచ్చబొట్టు ఉందట. పీవీఎస్. పీవీఎస్ అంటే ప్రియాంక. ఆ మృతురాలి పేరు. వి అంటే వినోద్, ఎస్ అంటే శ్రీనివాస్. వినోద్ శ్రీనివాస్ అనేది అతని పేరనమాట. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మొత్తం పరిశీలిస్తే అతన్ని పట్టుకున్నారు. ఇతను అని చెప్పి తేలింది. అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి విచారిస్తే అతను ఈ విషయాలన్నీ వెళ్ళగక్కాడనమాట. సో పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.